హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఎస్సి ఖాళీల మీద ఒక మెయిన్ అప్డేట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి గురువారం జరిగిన శాసనసభలోని మనకి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మనకి ఒక మెయిన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ని చూసినట్లయితే మనకి ప్రభుత్వ స్కూళ్ళలో 22,776 పోస్టులు ఖాళీ అని ఇచ్చారు మెయిన్ హెడ్డింగ్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి చూడండి, ఈ శాసనసభలో జరిగిన చర్చల్లోని మనకి 22,776 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని వెల్లడించారు. అయితే మనకి మెగా డిఎస్సి ద్వారా మాత్రం కేవలం 16,347 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామన్నారు. అసలు కథ ఏంటనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. చూడండి, మనకి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 22,776 ఖాళీల్లోని అలాగే మనకి ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా 4,557 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకి పేర్కొనడం జరిగింది. అయితే అందులో మనకి మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మిగిలిన 6,429 పోస్టులు అనేవి మనకి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు. అయితే ఈ యొక్క టీచర్ పోస్టుల్లోని వచ్చిన చాలా ప్రశ్నలకి అక్కడ ఉన్న వాళ్ళతోని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళందరికీ జవాబునిస్తూ మనకి ప్రకటన అయితే చేయడం జరిగింది. మెగా డిఎస్ ద్వారా కేవలం 16,347 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అయితే మనం చూసినట్లయితే మనకి గత 5 సంవత్సరాల నుండి ఒక టీచర్ పోస్ట్ అనేది కూడా మనకి భర్తీ కాలేదు. ఆ విషయం మీద చూసినట్లయితే మనకి ఇది 16,347 పోస్టులు అనేవి మనకి సరిపోద్ది అని మాత్రమే చెప్పుకోగలం. ఎందుకంటే అప్పుడు లేవు, ఇప్పుడు ఈ 16,000 పోస్టులైనా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం హ్యాపీగా ఉంటూ మనం మన ప్రిపరేషన్ని ముందుకు కొనసాగించాలి. మనకి 20,000 పోస్టులు ఉంటే బాగుండు, కానీ మరి అసలు పోస్టులు లేని దాంట్లో మనకి 16,347 పోస్టులు కూడా మనకి భర్తీ చేస్తామన్నారు కాబట్టి హ్యాపీయే. అయితే చూడండి, మనకి ఇంకా ఆ సభలోని ఇంకో ముఖ్యమైన విషయాన్ని అయితే వెల్లడించారు. అదేంటంటే చూడండి, మనకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివే పాఠశాలల్లోని 1:10 నిష్పత్తిలో మనకి అంటే నిష్పత్తిలో ఉపాధ్యాయులను కేటాయిస్తామని అతను పేర్కొనడం జరిగింది. 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలాగా మేము కృషి చేస్తామని నారా లోకేష్ గారు పేర్కొన్నారు. అయితే చూడండి, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలంటే మీకు తెలిసిందేనండి, మనకి మానసిక కానీ అంగవైకల్యాలు ఉన్న వాళ్ళని మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని పేర్కొంటాము. అయితే అటువంటి పిల్లలకి 10 మందికి ఒక టీచర్ ఉండేలాగా ఏర్పాటు చేస్తామన్నారండి. అయితే తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇంకా ఈ పోస్టుల మీద మనం ఇంకా మాట్లాడుకున్నట్లయితే మనకి 22,776 పోస్టులో మనకి మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారు. కాబట్టి మనము ఈ 16,347 పోస్టులకు మాత్రమే మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఒక్క పోస్ట్ ఉన్నా కానీ మనం మన వంతు ప్రయత్నం అనేది చేయాలి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మనకి ప్రతి ఏటా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మనకి డిఎస్సి అనేది ప్రతి సంవత్సరం ఆ యొక్క పోస్టులను భర్తీ చేసినట్లయితే ఇలా నిరుద్యోగుల యొక్క సమస్యలు అనేవి, అంటే నిరుద్యోగులు రోడ్డున ఎక్కే వాళ్ళు కాదండి ఎక్కరు కూడా. ఎందుకంటే మన రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి సంవత్సరము గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లయితే ఇటు నిరుద్యోగులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పోస్టులు ఏమైనా కానీ మనకి 16,347 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా త్వరలో భర్తీ చేస్తామన్నారు. అది మనకి వచ్చే సంవత్సరము భర్తీ చేయనున్నారన్న విషయం కూడా తెలిసి ఉన్నది. కాబట్టి మన ప్రిపరేషన్ని ఇంకా ముందుకు కొనసాగించాలి. ఒక్క పోస్ట్ ఉన్నా కానీ మనం రాసుకోవాలి. మనం నిరుత్సాహపడకూడదు. మనకి జాబ్ మెయిన్, మన ఎయిమ్ ఏంటంటే జాబ్, టీచర్ జాబ్. కాబట్టి ప్రతి ఒక్కరు నిరుత్సాహపడకుండా పోస్టులు ఎన్నైనా కానీ మన వంతు ప్రయత్నం మనం చేసి ప్రిపరేషన్ అంటే మన ప్రిపరేషన్ని బాగా
ఇంప్రూవ్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి లాస్ట్ ఎగ్జామ్ రాసేంత వరకు, మనకి జాబ్ వచ్చేంత వరకు కూడా మనము నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనము టీచర్ జాబ్ని సాధిస్తామండి. అందుకనేసి మనం పోస్టుల సంఖ్యను చూసి మనం నిరుత్సాహపడకూడదని, మెయిన్గా అంటే చాలామంది డిసప్పాయింట్ అవుతారు. అలా డిసప్పాయింట్ అవ్వకూడదనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇదండి టీచర్ పోస్టుల మీద మనకి వచ్చిన మెయిన్ అప్డేట్. ఈ అప్డేట్ని మీ ముందు ఉంచాలని నేను ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. అందరికీ సెలవు. ఇంకా నా ఛానల్ ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నిచ్చి మీ కామెంట్స్ని నాకు తెలియజేసి నన్ను ఇంకా ఉత్సాహపరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.